వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రాజకీయ పరిస్థితులపైన 3 అంశాలు చెప్పారు. 3 పాయింట్లు, చాలా వాల్యూడ్ పాయింట్స్. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం సూపర్ 6 ఇచ్చేశాను అని చెప్తూ ఉన్నారు. దీనిపైన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఒక విశ్లేషణ చేశారు. చంద్రబాబు నాయుడు ఇంత ఓపెన్గా నేను ఇక ఇచ్చేశాను అని మాట్లాడుతూ ఉన్నారు అంటే దీని వెనుక ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి లాగా సంక్షేమం నేను ఎలాగో చేయలేను, ఎలాగో ఈ బిలో పావర్టీ లైన్ అంటే సంక్షేమ పథకాలకి ఇష్టపడే వాళ్ళు, ఆధారపడిన వాళ్ళు ఎలాగో మనకు ఓట్లు వేరు కాబట్టి ఆ ఓటింగే మనకు వద్దు, బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు అసలు మనకు ఓటర్లే వద్దు అన్న ఉద్దేశానికి చంద్రబాబు నాయుడు ఒక నిర్ధారణకు వచ్చాడు, ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇంత ధైర్యంగా ఆయన సంక్షేమ పథకాలన్నీ ఇచ్చేశానని మాట్లాడుతున్నారు. అలాంటి ఈ ఓటింగే నాకొద్దు, బిలో పావర్టీ లైన్ కింద ఉన్న ఓటింగే నాకొద్దు అన్న అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు రాకపోయి ఉంటే ఇంత బహిరంగంగా ఇక నేను అన్ని పథకాలన్నీ ఇచ్చేసాను ఇంకెవరు అడగద్దండి అని ఉండేవాళ్ళు కాదు. ఈ ఓటింగ్ మీద చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. ఆ ఓటింగే తమకు వద్దనుకుంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారని కూడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్పారు. చాలా లాజికల్గా, చాలా వాల్యూడ్ పాయింటే. లేకుంటే అసలు సూపర్ 6 అమలే చేయలేదు, కానీ చంద్రబాబు నాయుడుకి సూపర్ 6 ఇచ్చేసామన్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్తున్నట్టు ఈ ఓటింగ్ మనకు అవసరం లేదు అన్న నిర్ధారణకు ఆయన వచ్చి ఉండాలి. పైగా మొన్న నారా లోకేష్ కూడా ఒక వ్యాఖ్య చేశారు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు పడతాయన్న భ్రమలో మేము లేము అని కూడా మాట్లాడారు. అంటే ఈ ఓటింగ్ పైన, ఈ సంక్షేమ పథకాలు దీని మీద డిపెండ్ అయిన ఓటింగ్ మీద తెలుగుదేశం పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు, నిజానికి ఇంకా మనకు అవసరం లేదు అని అనుకుంటోందా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్పినట్టు. దాంతోపాటు రెండో పాయింట్, అసలు సామాన్యులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్న దానికి సంబంధించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో టీడీపీని ప్రశ్నించే స్థితిలో ఉంది. అందుకే వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేయాలన్న కోణంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఆ ప్రయత్నంలో వైసీపీ వాళ్ళని అణిచివేసే ప్రయత్నంలో సామాన్యులు కూడా టచ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో సామాన్యులు ఎవరైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కో మరో చోటుకో వెళ్తే న్యాయం జరిగే పరిస్థితులు లేవు ఇప్పుడు. దీంతో సామాన్యులు కూడా చాలా అన్యాయానికి గురవుతున్నారు. ఒక్కసారి సామాన్యుల్లో ఇలాంటి పరిస్థితి మొదలైన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే సామాన్యులకి న్యాయం జరగని పరిస్థితి ఏర్పడిన తర్వాత ఇక ఆ డ్యామేజ్ నుంచి ప్రభుత్వాలు తప్పించుకోవడం సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా సామాన్యుల్ని, అంటే ఈ రాజకీయాలకు సంబంధం లేని సామాన్యుల్ని టచ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికే ఎక్కడికి వెళ్ళినా అన్యాయం ఎదురవుతోంది. కాబట్టి ఈ ఓటింగ్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద విపరీతమైన నెగిటివ్ ప్రభావం చూపుతుంది అని కూడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు ఫ్యాక్షన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హత్యలు చేయిస్తున్నారు, దౌర్జన్యాలు చేయిస్తున్నారని ఇలా రకరకాల మాట్లాడుతున్న నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్పారు. అసలు మొత్తం డేటా తీద్దాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, మిగిలిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరి హయాంలో ఎన్నెన్ని హత్యలు జరిగాయి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెద్ద పెద్ద నాయకుల్ని చంపేశారు. ఆ మొత్తం డేటా తీస్తే ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది ఎవరి హయాంలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది అని కూడా చెప్పారు. ఇటీవల ఇంకో వ్యాలిడ్ పాయింట్ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి టీడీపీ మేనిఫెస్టో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మీ మేనిఫెస్టోని తీసుకెళ్ళి ప్రజలకు ఏమేం జరిగిందో, ఎంత అన్యాయం జరిగిందో వివరించాలనుకుంటుంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ప్రజలు అడిగితే సమాధానం చెప్తాం, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగితే తోక కత్తిరిస్తామన్నారు, తాట తీస్తామన్నారు. అంటే ఇక్కడే క్లియర్గా అర్థమవుతోంది మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు, సామాన్యులకు ఎలాగో గొంతు ఉండదు, నోరు ఉండదు, వాళ్ళు ఎలాగో ప్రశ్నించరు కాబట్టి ఇబ్బంది లేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు తోకలు కత్తిరించి తాట తీస్తే సరిపోతుందని, వార్నింగ్ ఇస్తే సరిపోతుందని చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉండవచ్చు. సో మేబీ అయితే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న ఓటర్ల మీద తెలుగుదేశం పార్టీ ఆశలు వదులుకున్నట్టుగానే ఉంది. దాంతోపాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్తున్నట్టు పోలీస్ స్టేషన్లో కానీ పలు చోట్ల ఒక సామాన్యుడు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా, నాయకుల మద్దతు లేకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరిగే పరిస్థితులు కూడా లేవు అన్నది చాలా అంశాల్లో ప్రూవ్ అవుతోంది. సో ఈ ఓటింగ్ కూడా ప్రభుత్వం మీద గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.